నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. జిల్లాలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలలో స్వల్ప ఆధిక్యంతో విజయం కైవసం చేసుకున్న ఒంగోలు డిపో ఎంప్లాయీస్ యూనియన్. విద్యార్థుల ఉన్నత స్థితికి తమ కళాశాల కృషి చేస్తుందంటున్న ఉమామహేశ్వర కళాశాల డైరెక్టర్లు మల్లేశ్వరరావు, జయలక్ష్మి. జిల్లాలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి సూచించారు. తన ఛాంబర్లో పారిశుధ్యంపై మురళి ప్రత్యేక సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో గ్రామ మహిళా సంఘాల సహాయం తీసుకోవాలన్నారు. గుర్తించిన పాఠశాలల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచామని తెలిపారు. గ్రామ మహిళా సంఘాలకు ఇచ్చే సొమ్ముని ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ద్వారా చెల్లిస్తుందని తెలియజేశారు. అలాగే పాఠశాలల్లో మొక్కలు విరివిగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మురళి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. డిఎఫ్ఓ జానకిరాం, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి ఎంవి సుధాకర్, అటవీ శాఖ అధికారి ఖాదర్ బాషా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాంట్లో ఇప్పటి వరకు మొత్తం స్కూల్స్ డిఏఆర్ చెప్పినట్లు 43, 14 ఉన్నాయి. 4314. ఆల్రెడీ మనము డిఆర్డిఏ వెలుగు ద్వారా అయితే 25,525 స్టార్ట్ చేయడం జరిగింది. అదే డిఎఫ్ఓ ద్వారా 370 స్కూల్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన 869 ఉన్నాయి. అవిటికి కూడా ప్రతిపాదనలు రెడీ చేసి జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ పంపించి అవి కూడా ఈ స్కూల్ శానిటేషన్ టేకప్ చేసేదానికి ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా మేము ఆదేశించారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు సమీక్షించుకున్నాము. దీనంతా కూడా 2 రోజుల్లో పూర్తి నివేదిక జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నమెంట్ కూడా పంపడం జరుగుతుంది. జిల్లాలో మన రాష్ట్రంలోనే మన జిల్లాలో ముఖ్యంగా ఏదైతే మనకి అక్కడి నుంచి శాంక్షన్ వచ్చి 25 కూడా ఫస్ట్ మనమే ఇక్కడ అన్ని కూడా మెటీరియల్ కూడా అన్ని స్కూల్స్ పంపించి అందరూ సాటిస్ఫాక్షన్ ఉండేదిగా పిల్లలకు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మంచి మెటీరియల్ కూడా ఇచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నిన్న సార్ చెప్పినట్టు డిఓ గారు చెప్పినట్టు హెడ్ మాస్టర్స్ మీటింగ్లో నేను కూడా లాస్ట్ మంత్ కూడా నేను పాల్గొన్నాను. ఈసారి కూడా నిన్న జరిగిన సమీక్షలో కూడా వాళ్ళందరూ వ్యక్తపరిచారు. నేను ఎక్కడైనా క్యాంప్ అయినప్పుడు కానీ జిల్లా ఆఫీసర్లు కానీ స్టేట్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా ఎవరైనా వచ్చినప్పుడు కూడా వెరిఫై చేసుకోవచ్చు. కమిటీలుగా ఉంటారు ఊర్లో, గ్రామ కమిటీలో వాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ వెరిఫై చేయాలి. ఎక్కడన్నా ఈ స్వచ్ఛ భారత్ మనం శాంక్షన్ చేసి జరగలేదంటే మా దృష్టికి తీసుకొస్తే పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి, ఇంకా వేగవంతం చేయడానికి, మరి పిల్లలకి అందుబాటులో టాయిలెట్స్ అన్నింటిని కూడా తీసుకొని రావడానికి మరి డిఆర్డిఏ వెలుగు ద్వారా కానీ అదేవిధంగా సోషల్ ఫారెస్ట్ యొక్క సహకారంతో జిల్లాలో ఉండే మొత్తం కూడా 4,314 పాఠశాలలో ఇప్పటికే డిఆర్డిఏ వాళ్ళు దాదాపుగా 2,250 పాఠశాలను ఆల్రెడీ టేకప్ చేశారు. అదేవిధంగా సోషల్ ఫారెస్ట్ వాళ్ళు కూడా దాదాపుగా 400 పాఠశాలను కూడా టేకప్ చేసినారు. ఇంకా మిగిలిన పాఠశాలలు ఎక్కడైతే మిగిలి ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి మరి కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం కాబట్టి మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా మన సోషల్ ఫారెస్ట్ వల్ల లేకపోతే మన డిఆర్డిఏ వెలుగు ద్వారా మొత్తం కూడా టేకప్ చేసేసుకుని మొత్తం జిల్లాలో అన్ని పాఠశాలల్లో కూడా మొత్తం కూడా టాయిలెట్స్ క్లీనింగ్, పిల్లలకు అవగాహన కూడా అంటే ఏ విధంగా ఎందుకోసం టార్గెట్ చేస్తామంటే ముఖ్యంగా సెకండరీ స్కూల్స్లో కానీ ప్రైమరీ స్కూల్స్లో కానీ వాళ్ళ స్కూళ్ళలో అలవాటు పడితే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు టాయిలెట్స్ కావాలని డిమాండ్ చేస్తారు. తద్వారా తల్లిదండ్రులు కూడా టాయిలెట్స్ కట్టించుకున్న టాయిలెట్స్ కూడా యూటిలిటీ. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ ఖాతాదారుల ఏజెంట్ల సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు కోరారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీరికి సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ మద్దతు ప్రకటించారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, గృహిణులు పొదుపు చేసుకున్నారని, వారికి అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు వి హనుమారెడ్డి, అగ్రిగోల్డ్ ఖాతాదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జి శేషగిరిరావు, రాష్ట్ర నాయకులు ఎస్విపి ఆంజనేయులు, ఎస్ మోహన్ రావు
తదితరులు పాల్గొన్నారు. అక్కడ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి సీనియర్ అని రాకపోతే ఎలా చేయాలనేది తర్వాత ముందు మీరు మీ వంతు కృషి ఎలా చేస్తాం, ఎలా తీసుకొస్తాం, ఎంతమందిని తీసుకొస్తాం, ఎలా చేద్దాం అనే దాని మీద వాళ్ళ మీద వస్తున్నటువంటి ప్రెజర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఈ రోజు సిన్సియర్ గా పనిచేయట్లేదు అనేటువంటిది నాకు అనిపిస్తున్నటువంటి భావన. కాబట్టి తప్పనిసరిగా అగ్రికోల్డ్ లో డబ్బులు కట్టించినటువంటి ప్రతి ఏజెంట్ మిత్రుడు తప్పనిసరిగా మనం కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది తొందరగా పరిష్కారం జరగాలంటే. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాలనే ఆలోచనతో సెంట్రల్ కమిటీగా మేము కొంతమంది పెద్దలు అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22వ తేదీ నాటి నుంచి 27వ తేదీ వరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కలెక్టర్ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు, సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో వచ్చాం. దాన్ని కూడా ఒక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసుకున్నాం. ఒంగోలులోని రంగారాయుడు చెరువు పక్కన గల బీసీ కులాలకు కేటాయించిన ఆరామ క్షేత్రాల స్థలాలలో సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. స్వచ్ఛ భారత్ వారోత్సవాలలో భాగంగా మురుగును తొలగించి ఎత్తుపల్లాలను చదును చేశారు. బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మద్దులూరి శ్రీను, నూర్ భాషా సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ వలి, గౌరవ అధ్యక్షుడు ఎస్కే మీరా మొహద్దీన్, ముదిరాజు సంఘం జిల్లా అధ్యక్షుడు తంబళ్య శ్రీను, జంగమ సంఘం ప్రధాన కార్యదర్శి కోచూరి ఈశ్వరరావు, వాల్మీకి సంఘం కార్యదర్శి సింగంశెట్టి శివరామకృష్ణ పిచ్చయ్య పాల్గొన్నారు. సంయుక్త ఆధ్వర్యంలో 17/2/2016 నుండి స్వచ్ఛ భారత్ వారోత్సవాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీ కులాల ఆరంభ క్షేత్రాలకి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు 2009లో కౌన్సిల్ తీర్మానం ద్వారా 75 సెంట్లు కేటాయించడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఇది నగరం నడిబొడ్డున ఉండి అత్యంత దుర్గంధంగా ఉంటున్నందువలన స్వచ్ఛ భారత్ వారోత్సవాల కార్యక్రమం ద్వారా ఈ స్థలాన్ని పరిశుభ్రపరిచి బీసీ కులాల ఆరంభ క్షేత్రాల వినియోగానికి ఉపయోగించుకోవాలనేది కార్యక్రమంలో భాగంగా తీసుకున్నాము. అలాగే ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి బీసీల ప్రయోజనాలని కాపాడాలని స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. ఒంగోలు పట్టణంలో దాదాపు జిల్లా నలుమూలల నుండి రోజు రోజుకు వస్తున్న వలస ప్రజలతో నగరం పెరిగిపోతున్న తరుణంలో బాడు ఇళ్లలో అధిక శాతం మంది జనాభాలో 50% పైగా ఉన్నటువంటి బీసీలు చేయాలి. బీసీ కులాల ఆరంభ క్షేత్రాలను అభివృద్ధి చేయాలి. బీసీ కులాల ఆరంభ క్షేత్రాలను కేకే కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మహిళలకు 3 నెలల పాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు కేకే కంప్యూటర్స్ కరెస్పాండెంట్ రవి తెలియజేశారు. టైలరింగ్ లో మొత్తం స్టార్టింగ్ పొజిషన్ నుంచి వాట్ కటింగ్ దగ్గర నుంచి మోడల్స్ దాకా టోటల్ ఈ 3 months లో వాళ్ళు పక్కాగా మిషన్ కుట్టుకొని తర్వాత ఓన్గా మిషన్ కుట్టుకొని బతకడానికి అవకాశమైనటువంటి మొత్తం నేర్పిస్తాం. క్వాలిఫికేషన్ ఏమో అవసరం లేదు. 5th class ఉన్నా చూడే అసలు క్వాలిఫికేషన్తో నీడ్. అందుకు ఐడెంటిటీ వాళ్ళకి ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి ఉండాలి, రేషన్ కార్డు ఒకటి ఉండాలి, ఒక ఫోటో ఉండాలి. ఈ అవకాశం మంగళవారం బుధవారం దాకా తీసుకుంటాం. బుధవారం లాస్ట్ డేట్. ఓకే, ఇక్కడ ఈ సెంటర్లోనే బ్యాచ్ చేయడం జరుగుతుంది. 3 నెలలు అయిన తర్వాత మిషన్ ఇస్తాం. మిషన్ ఇస్తూ వాళ్ళని కొంచెం ఫాలోఅప్ చేస్తాం. ఎట్లా చేస్తున్నారు, వర్క్ ఏదన్నా ఉందా, చేసుకుంటున్నారా లేదా, లేకపోతే గవర్నమెంట్ ఇంకొక ఉద్దేశం కూడా ఉంది, వాళ్ళకి కూడా వర్క్ ఏదన్నా కాంటాక్ట్ బేస్ తీసుకొని ఈ యూనిఫామ్స్ అవి కూడా వాళ్ళ చేత స్టిచ్ చేయించాలనే ఆలోచనలో కూడా ఉంది. ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. మిషన్ అయితే గ్యారంటీకి ఇస్తారు. వాళ్ళు సొంతగా అయినా సరే వాళ్ళు బాగా వర్క్ నేర్చుకున్నారంటే. రేణంగివరం సబ్ ఇన్స్పెక్టర్గా షేక్ సమీవుల్లాను నియమిస్తూ జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ ఉత్తర్వులను జారీ చేశారు. దీనితో సమీవుల్లా బాధ్యతలను స్వీకరించారు. శాంతి భద్రతలను పరిరక్షించే విషయంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ వహిస్తానని రేణంగివరం నూతన సబ్ ఇన్స్పెక్టర్ షేక్ షమీవుల్లా తెలియజేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఓట్ల పరంగా ఆధిక్యత సాధించింది. ఎన్ఎంయు ఎంప్లాయీస్ యూనియన్లు జిల్లాలోని 8 డిపోల్లో చెరో 4 డిపోలను గెలుచుకున్నాయి. అయితే ఒంగోలు డిపోలో స్వల్ప ఆధిక్యంతో ఎంప్లాయీస్ యూనియన్ గెలుచుకుని నిరాశకు లోనైంది. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్లు 4 స్థానాలు,
ఎన్ఎంయు 4 స్థానాలు గెలుపొందాయి. కనిగిరి, గిద్దలూరు, పొదిలి, చీరాల ఎన్ఎంయు, కందుకూరు, అద్దంకి, ఒంగోలు, మార్కాపురాలను ఎంప్లాయీస్ యూనియన్లు గెలుపొందాయి. అయితే గతం కంటే ఈసారి ఎంప్లాయీస్ యూనియన్ కు ఓటింగ్ శాతం పూర్తిగా తగ్గడం నాయకులు నిరాశ చెందారు. టీఎన్టీయూసీ 100కు పైగా ఓట్లు, ఎస్డబ్ల్యూఎఫ్ 200, బహుజన కార్మిక సంఘం 100 లోపు ఓట్లతో పూర్తిగా వెనుకబడిపోయాయి. ఈ సందర్భంగా ఎన్ఎంయు, ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు విజయోత్సవంతో నినాదాలు చేశారు. ఈరోజు జరిగినటువంటి ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ మొట్టమొదటిసారిగా 4 డిపోల్లో, అంటే ఈ జిల్లాలో 8 డిపోలు ఉంటే 50% డిపోల్లో మొట్టమొదటిసారిగా విజయకేతనం ఎగరవేయడం జరిగింది. అలాగే జిల్లాలో నుండి ఓట్లలో కూడా దాదాపు నేషనల్ మజ్దూర్ తనకున్న ఒక్క ఓటును కూడా కోల్పోకుండా తిరిగి మా యొక్క ఓట్లు మేము ఎన్ని ప్రలోభాలకి ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికి కూడా మా యొక్క ఓటు బ్యాంకుని ఒక్క ఓటు కూడా పోకుండా మా ఓట్లను మేము నిలుపుకోవడం జరిగింది. అలాగే గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ మరి యాజమాన్యంతో తొత్తైనటువంటి కారణంగా మరి ఇంకో సంఘం మరి ఈ డిపోలో, ఒంగోలు డిపోలో ప్రధానంగా మీ అందరికీ తెలిసింది, మరి వాళ్ళ వార్తాపత్రికలో కూడా వచ్చింది. అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా ఓటర్ చాలా విజ్ఞానవంతులతో మా యొక్క మెంబర్స్ అందరూ కూడా ప్రలోభపడకుండా మాకున్న సభ్యత్వాన్ని మా ఓట్లు వేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత ఎదురొచ్చిన పరిస్థితిలో కూడా నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకత్వం ఈ జిల్లాలో తన యొక్క పట్టును నిలుపుకుందని చెప్పి ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రకాశం జిల్లాలో ఏర్పడిన తర్వాత 1963 తర్వాత మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలోని 8 డిపోల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ 4 డిపోలను కైవసం చేసుకుంది. ఇది ఒక చరిత్ర. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు విజ్ఞులై ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నేషనల్ మజ్దూర్ యూనియన్ పట్ల ఆకర్షితులై నేషనల్ మజ్దూర్ యూనియన్ గెలిపించినందుకు ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కమిటీలో 8 డిపోలు ఉన్నాయి. ఈ 8 డిపోల్లో 4 డిపోల్లో ఎంప్లాయీస్ యూనియన్ జయకేతనం ఎగరవేసింది. అదేవిధంగా 4 డిపోలు నేషనల్ మజ్దూర్ యూనియన్ కైవసం చేసుకుంది. అయితే ఈ రీజియన్లో మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ యూనియన్ అత్యధిక ఓట్లు సంపాదించుకుంది. క్లాస్ 6కి 109, క్లాస్ 3కి మరి 104 ఓట్లు ఎన్ఎంయూ కంటే కూడా అత్యధిక ఓట్లు సంపాదించుకొని ముందంజలో ఉంది. అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఫలితాలు వెలువడవలసిన అవసరం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఎంప్లాయీస్ యూనియన్ మరి ఈ స్టేట్లో గెలుస్తుందనే ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కార్మికులు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి మేము నిలబెట్టుకుంటామని, కార్మిక పక్షాన్ని నిలబడి కార్మిక వర్గం కోసం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పోరాడుతుందని, వారి సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి ఓట్లు వేసి గెలిపించినటువంటి ఇది భవిష్యత్తు కార్మిక ఉద్యమానికి తీరని లోటు అని చెప్పి, గొడ్డలు పెట్టు అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుకంటే ట్రేడ్ యూనియన్లు మరి ఈ ట్రేడ్ యూనియన్ భావన పోయి డబ్బు, మద్యం అనే భావన ఈరోజు కార్మికుల్లోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఆర్టీసీని నిలబెట్టుకోవడం కోసం, ఆర్టీసీని కాపాడుకోవడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. 2001లో కార్మికులు 24 రోజుల వీరోచితమైన పోరాటం చేసి ఆర్టీసీని నిలబెట్టుకున్నారు. మొన్న మేలోను కూడా అదేవిధంగా వీరోచితమైన పోరాటం చేసి ఐక్యంగా పోరాటం చేసి ఆర్టీసీ కార్మికులకి మరి వేతన సవరణ సాధించుకున్నాం. కానీ ఈరోజు కార్మిక వర్గ దృక్పథాన్ని పక్కన పెట్టేసి ఒక డబ్బుతోటి ఒక విష బీజాన్ని ఈరోజు కార్మికుల మధ్య మరి నాటారు. ఇది భవిష్యత్తులో వెర్రితలలు వేసి మరి రాజకీయ పార్టీ ఎన్నికల కంటే కూడా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు వెర్రితలలు వేసి గందరగోళమయ్యే పరిస్థితులకి దాపురిస్తుంది. కాబట్టి ట్రేడ్ యూనియన్గా మనం కార్మిక హక్కులను కాపాడుకోవాలంటే మరి ట్రేడ్ యూనియన్ భావన ఉండాలా, మరి పోరాటాలు ఉండాలి. కానీ ఈ విధంగా డబ్బు ప్రభావాన్ని మరి ఆ విధమైనటువంటి పోకడలని మేము మరి కార్మిక వర్గానికి మంచిది కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలను వ్రాయాలని, మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సెయింట్ తెరిసా హైస్కూల్ కరస్పాండెంట్ ఇంట్లూరి ఇరుదయరాజ్ విద్యార్థులకు సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు, ఎగ్జామినేషన్ మెటీరియల్ను పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ
10వ తరగతిలో స్కూలు ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 25,000 రూపాయల నగదు బహుమతి అందజేయబడుతుందని చెప్పారు. కనుక విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పట్టుదలతో చదవాలని తెలిపారు. స్టడీ మెటీరియల్ అందజేసిన దాత పి చిరంజీవిని సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు బాలస్వామిరెడ్డి, జ్ఞానారెడ్డి, మారెళ్ల సుబ్బారావు, బొంతు ఆనందరావు, విజయకుమారి, జ్యోతి, అనురాధ, అరుణకుమారి, ప్రమీల, చిన్ను తదితరులు పాల్గొన్నారు. నేను ట్రైనింగ్ అయ్యాను అని చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ స్టడీ మెటీరియల్ ఇవ్వాలనే తలంపుతోటి మేము చిన్న కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ స్టడీ మెటీరియల్ని మీరు ఉపయోగించుకొని బాగా చదివి 10కి 10 పాయింట్లు మీరు సంపాదించిన ఎడల మీరు అంతకుముందు చెప్పున్నాం, మేము 10కి 10 పాయింట్స్ వస్తే 25,000 క్యాష్ అవార్డుని మీకు ఇస్తాం. మన పూర్వ విద్యార్థి సంఘం స్థాపించిన తర్వాత 2006 నుంచి ప్రతి సంవత్సరం కూడా మెటీరియల్ ఇస్తూనే ఉన్నారు. పిల్లలు ఉపయోగించుకుంటూనే ఉన్నారు. అలాగే పిల్లలు పాస్ అయ్యి వెళ్తున్నారు. మరి దీనికి వెనుక ఎంత కృషి ఉందో మీకు తెలియదు. ఈ యూట్యూబ్ పుస్తకాలు ఈ సంవత్సరం వాళ్ళు ఆ పుస్తకాలు ముద్రణ వాటిని ముద్రించి డిసెంబర్లోనే అయిపోయినాయి. యూట్యూబ్ స్టడీ మెటీరియల్ దొరకదు, గైడ్స్ రావులే, కొన్నిసారి ఇచ్చాం కదా అనుకుంటే ఈరోజు టీచర్లు చెప్తున్నారు ఇవి మరలా ప్రింట్ చేపించారని. అది అసాధారణమైన ఒక గొప్ప కార్యము. వారికి ఉన్న శక్తినంతా ఆయన కూడా తీసుకొని పరిచయాలు, పలుకుబడి ప్రతి ఒక్కటి మీకోసం మీరందరూ కూడా ఆనందరావు మాస్టర్ పట్టుదల పెట్టి ఈ పుస్తకాలు తెచ్చి మీకు ఇవ్వడం కోసం మన విజయకృష్ణ టైల్స్ అధినేతని సహకారంతో ఈరోజు మీకు అందించడం జరుగుతుంది. ఆ పుస్తకాలను తీసుకొని మీకు ఉపాధ్యాయులు చెప్పే విషయాలు శ్రద్ధగా ఈ కాలంలో విని తెలియంది అడిగి తెలుసుకొని నివృత్తి చేసుకొని 10వ తరగతిలో ఒత్తిడికి గురయ్యారు అంటే ఇప్పటి వరకు మీరు చదివినవి కూడా పూర్తిగా మర్చిపోతారు. ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత సరిగ్గా ప్రజెంట్ చేయలేరు. అందువల్ల మీరు టార్గెట్ పెట్టుకోకండి. ఏదైనా సరే క్వశ్చన్ పేపర్ చాలా యావరేజ్ స్టూడెంట్ ఆన్సర్ చేయగలిగేటట్టే ఇస్తారు కాబట్టి మేము ఏది ఇచ్చినా రాయగలం అనే ధైర్యంతో పూర్తి విశ్వాసంతో ఎగ్జామ్స్కి వెళ్ళండి. పెళ్లూరు వద్ద ఉన్న ఓం సంజీవని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి పత్రిదీచే ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సిద్ధా సూర్యప్రకాశరావు, రావిపూడి లక్ష్మీనారాయణ తెలియజేశారు. కనుక ధ్యాన ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు. నిర్మాణ లోపాల వల్ల ఎన్జీఓ కాలనీలోని శ్రావ్య అపార్ట్మెంట్ కూలిపోయే ప్రమాదం ఉందని, అక్కడ నివాసం ఉన్నవారంతా తక్షణం ఖాళీ చేయాలని నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు హెచ్చరించారు. గత కొద్ది కాలంగా అపార్ట్మెంట్ పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయని సమాచారం అందుకున్న అధికారులు పరిశీలించి తక్షణం ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఇంటి యజమానుల అభ్యర్థనతో కొంతకాలం ఆగిన సిబ్బంది అధికారుల ఆదేశాలతో ఖాళీ చేయించేందుకు రాగా యజమానులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తమ సమస్యను వివరిస్తామని, తరువాత మీ విధులు నిర్వహించుకోవచ్చని చెప్పడంతో టీపీఓ సుధాకర్, భవన పర్యవేక్షకులు వేణు, పూర్ణచంద్రారావు, లక్ష్మి వెనుతిరిగారు. కానీ రూపాయి ఖర్చు పెట్టి కష్టపడి కొనుక్కున్నాం. మేము 4 సంవత్సరాలు కూడా ఉండలేదు. కొనుక్కున్న సొమ్ము కనీసం రంగు కూడా మారల గోడలకి. ఇప్పుడు పడగొట్టాలంటే వస్తే ఎంత బాధగా ఉంటది. ఏమండి తలా 40 ఎవరో డబ్బున్నోళ్ళు వేరే ఇల్లు కొనుక్కొని వెళ్ళాలని, వీళ్ళు ఎందుకు ఉండాలి అనే స్వార్థంతో లంచాలు ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళని అందరినీ పిలిపించి ప్రైవేట్
వాళ్ళ చేత పరీక్షలు చేపించి ఎక్కడైనా బిల్డింగ్ పడేయాలని చూస్తున్నారు. ఓన్లీ గవర్నమెంట్ చెకింగ్ చేస్తేనే మేము నమ్ముతాం. ప్రైవేట్ వాళ్ళ చేత చెకింగ్ చేపించి ఇది పడితే అని చెప్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళని వచ్చి చెక్ చేయమని చెప్పండి. అప్పుడు ఈ వాటర్ అంతా ఆడవాళ్ళు మొత్తం ఈ వాటర్ అంతా తిరిగి పని చేశారు. ఆయన మిషన్లు పంపడం కరెక్ట్ కాదు. తర్వాత చెప్పండి, మీరు మీకు ఆథరైజేషన్ ఎవరిచ్చారు? అక్కడికి వెళ్ళి పడగొట్టమని లెటర్ తీసుకుని ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లా కట్టిస్తాడా బిల్డర్ కి? మీరు బిల్డర్ బిల్డర్లు అందరికీ మీరు పర్మిషన్ మాట్లాడడానికి 30 లక్షలు పోతున్నాయి. ఆయన బాధ ఆయనకుంటది. దీపం పథకం కింద లక్ష్యాలను అధిగమించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,11,800 దీపం పథకం కింద కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు 68,482 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ హరి జవహర్లాల్ తెలియజేశారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. చదువుతో పాటు సంస్కారవంతులు చేసి విద్యార్థుల ఉన్నత స్థితికి ఉమామహేశ్వర జూనియర్ కళాశాల కృషి చేస్తుందని డైరెక్టర్ సి మల్లేశ్వరరావు తెలియజేశారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే ఉమామహేశ్వర జూనియర్ కళాశాల సిల్వర్ జూబ్లీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డైరెక్టర్ సి జయలక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి ఉమామహేశ్వరరావు ఏ ఆశయాలతో స్థాపించారో అదే ఆశయాలను కొనసాగిస్తున్నామని అన్నారు. ఎన్ని కార్పొరేట్ కాలేజీలు వచ్చినా ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ స్ట్రెంగ్త్ తగ్గలేదన్నారు. ముఖ్యంగా విద్యార్థినులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలియజేశారు. 1980లలో 150 మందితో స్థాపించిన తమ కాలేజీ 2000 మందితో నిత్యం కళకళలాడుతోందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఉమామహేశ్వర జూనియర్ కాలేజీ డైరెక్టర్లు డాక్టర్ ఉదయ్ కృష్ణ, డాక్టర్ ఎం జ్యోత్స్న పాల్గొన్నారు. కేవలం ఒకే బ్రాంచ్ మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి న్యాయం చేయాలి, తల్లిదండ్రులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈనాడు మేము ఇక్కడ వర్క్ చేస్తూ ఈ కళాశాలని ఇంకా అభివృద్ధి చేస్తామని అనుకుంటూ ఈ సిల్వర్ ఫంక్షన్ మేము రేపు 20వ తారీఖున ప్రముఖ మినిస్టర్ వర్యులు, తర్వాత ఐజీ సంజయ్ గారు, తర్వాత మన గౌరవనీయులు బలరామ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా దామోదర జనార్దన్ గారు, పేదర హరిబాబు గారు, మాగాడి శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పిలిచి మా కళాశాలలో వాళ్ళకి పిలుస్తున్నాం. వాళ్ళు రేపు బహిరంగంగా సభ జరుగుతుంది. ఆ సభలో మన కళాశాల మేము ఎంతో మంది మా తోటి అంటే మాజీ విద్యార్థుల్ని, అదేవిధంగా మా పూర్వ తల్లిదండ్రుల్ని అందరూ కూడా మేము పిలిచి వాళ్ళందరూ కూడా ఒక విధమైన గౌరవంగా పిలుద్దాం అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అందరూ కూడా ఈ కళాశాల అభివృద్ధి చెందిందంటే లిమిటెడ్ స్ట్రెంత్ అయితేనే అది పాసిబిలిటీ అవుతుందన్న ఆలోచనతో ఇదే స్ట్రెంత్ ఇంతకంటే మేము పెంచుకోమండి. ఇదే అకామిడేషన్, ఇదే స్ట్రెంత్ ఇంతవరకే తీసుకుంటే మేము సక్సెస్ఫుల్గా నడపాలి. అందరి సహాయం, ముఖ్యంగా నేను ప్రకాశం జిల్లా పేరెంట్స్కి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎవరిని చెప్పినా ఇంటికి వెళ్ళి చాలా చెప్పారండి. ఈవెన్ మా అమ్మాయి వాళ్ళు పెళ్ళి అయిన సంవత్సరం వాళ్ళు కాలేజ్ తీసేస్తున్నారు, హాస్పిటల్గా మారుస్తున్నారు అని కూడా చెప్పారండి. అయినా కానీ వాళ్ళు ఎవరి మాటలు నమ్మకుండా మా కాలేజ్ తరఫున క్యాన్వాస్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, 7 మంది వెళ్తారంతే. వాళ్ళ ద్వారా వచ్చేది ఒక 100, 200, 300, 400 మంది అయితే వాళ్ళంతా వాళ్ళు చేరే వాళ్ళు ఎక్కువ మంది. అసలు 2004-05 వరకు క్యాంపెయినింగ్ చేసి ఎరగమండి. మేము క్యాంపెయినింగ్ పంపాలన్న ఆలోచన కూడా మా భార్యాభర్తకి లేదండి. అంటే పంపాలి అని కూడా లేదు, ఏదో వర్క్ చేద్దాం. పర్ఫెక్షన్, నాన్నగారు నేర్పించిన డిసిప్లిన్, అమ్మ నాన్న నేర్పించిన పర్ఫెక్షన్, ఏ పని చేసినా పర్ఫెక్ట్. అర్నింగ్ మెంబర్ బాగా పోషిస్తున్నాడా లేదా, చదువే కాకుండా లాట్ ఆఫ్ డిసిప్లిన్ యాక్టివిటీస్ మేము కాన్సన్ట్రేషన్ భోజనం మీద కానీ వాళ్ళు అదర్ యాక్టివిటీస్ మీద కానీ పర్సనల్ యాక్టివిటీస్, పర్సనల్ కేర్ కానీ పెద్దవాళ్ళతో ఎట్లా పడాలి, ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ నేర్పించి పంపిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ఒంగోలు అనేది ఒక టౌన్, చాలా ఊర్లు చుట్టుపక్కల ఊర్ల నుంచి అన్ని రకరకాలుగా ఇంట్లోంచి వస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి చాలా మందికి తెలియదు అవగాహన, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలని. అన్ని ట్యూనప్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
రకరకాల స్కూల్స్ నుంచి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా చదవాలి ఏంటి అనే దగ్గర నుంచి వాళ్ళ హెల్త్ స్టేటస్ గురించి నేను మరి ఇంత పెట్టినందుకు పేరు అనేది పోకూడదు, మన దగ్గర రిమార్క్ రాకూడదు, తాతగారి పేరు నలుగురు చిరస్థాయిగా నిలబడాలి అనేది తపన. ఆ తపన అనేది నేను 25 years బ్యాక్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మందిలో ఉంటుంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా అదే మెయింటైన్ చేయడం అనేది, కన్సిస్టెన్సీ అనేది చాలా 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 తక్కువ మందిలో ఉంటుంది. అది మా తల్లిదండ్రుల్లో నేను చూస్తాను. ఏ రోజు కూడా వాళ్ళు పీస్ఫుల్ గా పడుకోరు. ఇక్కడ జాయిన్ చేసిన తల్లిదండ్రులు హ్యాపీగా ఉమామహేశ్వరాలు పెట్టామని వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులకి ఆ స్టేజ్కి తీర్చడానికి వాళ్ళు ఎంతో కష్టపడతారండి. ప్రతి ఒక పూట కూడా రిలాక్సేషన్ కానీ హైదరాబాద్ రమ్మన్నా రారు. ఎప్పుడు ఇక్కడే డెడికేటెడ్ గా ఆల్ ద టైమ్ మేనేజ్మెంట్ ఆల్ ద టైమ్ పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కానీ అవైలబుల్ ఉంటారు. ఇలాంటి ఫెసిలిటీ ప్రాబబ్లీ మీకు స్టేట్ మొత్తంలో ఎక్కడ ఉండదు. మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టి మేనేజ్మెంట్ అంతా అవైలబుల్ గా ఉండి డెఫినెట్ గా ఇంకా మేము కూడా మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నాం కాబట్టి మేము కూడా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని వాళ్ళ తర్వాత జనరేషన్ మేము నిలబెడతామని. కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందాలనుకునే జిల్లాలోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యర్థులకు కాపు కళ్యాణ మండపంలో ఉచితంగా ఆన్లైన్ దరఖాస్తుల నమోదు కార్యక్రమం చేపట్టినట్లు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 20వ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుండటంతో ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తగిన ధృవపత్రాలతో వచ్చి నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఆరిగ ప్రతాప్, బి సుబ్బారావు, టి శ్రీహరినాయుడు, గాద వెంకటకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. మన ఈ కాపు కార్పొరేషన్ సంబంధించినటువంటి అర్జీలు చివరి తేదీ 20వ తేదీ కావటం వల్ల దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అతి త్వరగా కాపు కళ్యాణ మండపంలో వీక్షించి ఉచితంగా దరఖాస్తులు కానీ అలాగే ఎంఆర్ ఆఫీస్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అలాగే మన కాపు కళ్యాణ మండపం పేద విద్యార్థులు ఉన్నటువంటి వారు కమ్యూనిటీ వారు మనకి ఆన్లైన్ కూడా ఉచితంగా చేయడానికి వారు ముందుకొచ్చారు. వారికి మన కాపు సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే పేద కాపులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద కాపులకు రుణ వసతి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాపు సోదరులు సోదరీమణులకు 20వ తేదీ ఆఖరి డేటు కాబట్టి మీరందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాపు కళ్యాణ మండపం ముందు ఉచిత ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని ఈ రుణాలు తీసుకొని మీ ఆర్థికాభివృద్ధికి మెరుగుపరుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. తోట శ్రీహరినాయుడు, కాపు సంఘం ప్రధాన కార్యదర్శి. కాపులకు ప్రత్యేకమైనటువంటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ చలమశెట్టి రామాంజయ్య గారు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ 20వ తారీఖులోగా ఈ దరఖాస్తులు మొత్తం అప్లై చేసుకోవాలని, ఆ తర్వాత ఎటువంటి తేదీలు ఉండవని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని పట్టణంలోని ప్రజలు మరియు గ్రామాల్లోని ప్రజలు కూడా గమనించి 20వ తారీఖులోగానే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో ఉచితంగా కాపు కళ్యాణ మండపంలో ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఉచిత దరఖాస్తులు కూడా ఇస్తున్నారు. అలాగే నిస్వార్థంగా అధికారులందరూ కూడా, రెవెన్యూ అధికారులందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. బీసీ కార్పొరేషన్ ఈడీ గారు నాగేశ్వరరావు గారు ఇందాక ఫోన్లో మాట్లాడుతూ 20వ తారీఖులోగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకునేటువంటి వారి దరఖాస్తులు పరిశీలించబడవని చెప్పున్నారు. కాబట్టి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఒంగోలులోని ఎస్ఎస్ఎన్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి వి మోహన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని యువతీ యువకులకు మార్గనిర్దేశకత్వం చేశారు. ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్ ఏలటూరి సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ బ్రహ్మారెడ్డి, తెలుగు అధ్యాపకులు డాక్టర్ నందనవనం శివకుమార్ పాల్గొన్నారు. యువతీ యువకులు చేసిన డాన్సులు ఆకట్టుకున్నాయి.
సంతపేట సాయిబాబా మందిరం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన అభయాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కృష్ణసాయి గ్రానైట్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు సూర్యకుమారి దంపతులు ప్రతిష్ఠించారు. సర్వప్రాణ సర్వే జనా సుఖినో భవంతు, సర్వప్రాణ సర్వే జనా సుఖినో భవంతు. సర్వప్రాణులు సర్వే జనులు అందరూ కూడా సుఖవంతంగా ఉండాలని ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రతిష్ట జరగడం జరిగినది. అందరూ సుఖంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట లోపల ధ్వజస్తంభ ప్రతిష్ట జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అవకాశం ఇచ్చిన చెంచలరావు గారికి మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు అసీనులయ్యి మంచిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ప్రతి పాఠశాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలలో స్వల్ప ఆధిక్యంతో విజయం కైవసం చేసుకున్న ఒంగోలు డిపో ఎంప్లాయీస్ యూనియన్. విద్యార్థుల ఉన్నత స్థితికి తమ కళాశాల కృషి చేస్తుందంటున్న ఉమామహేశ్వర కళాశాల డైరెక్టర్లు మల్లేశ్వరరావు, జయలక్ష్మి. సత్య న్యూస్ లో నేటి మాట. చేసిన తప్పుని సమర్థించుకోవటానికి ప్రయత్నించకు. మంచిని పెంచుకుంటే తప్పులు తొలగిపోతాయి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.